వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నేను సిరి. సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబు గారిని అయితే అరెస్ట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అంటే గత ప్రభుత్వంలో అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ కేసు అయితే ఇప్పటి వరకు ఆ కోర్టులో అయితే నడుస్తూనే ఉంది. మరి ఇంతకీ ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది ఏంటి అనేది అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సో సిరి, ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు చాలా వైరల్గా మారింది సోషల్ మీడియాలో చూసినట్లయితే కనుక. అంటే గత ప్రభుత్వంలో అయితే ఈ కేసు అయితే నమోదైంది. సో అది ఇప్పటికీ ఇంకా కోర్టులో అయితే నడుస్తూ ఉంది. సో ఇప్పుడు మరి కోర్టు ఫైనల్గా ఎలాంటి తీర్పు ఇచ్చింది, అదే విధంగా బెయిల్ మీద కూడా ఎలాంటి తీర్పు ఇచ్చింది? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాము ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మనకు తెలిసినంత అంటే మనం చూసాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే అరెస్ట్ జరిగినాయి. అందులో ఏంటంటే అవకతవకలు జరిగాయి, ఇంత మొత్తంలో పక్కకి వెళ్ళిపోయింది జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఎక్కడ కూడా ఎంత మొత్తంలో జరిగింది అనేది మనకి చెప్పలేదు ఎవరు కూడా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి ఇంత జరిగింది అవినీతి, అంత జరిగింది అవినీతి అని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కరు కూడా పర్టికులర్ ఇంత అమౌంట్ జరిగిందని మాత్రం ఎక్కడ ఎవరు ఏ నాయకుడు చెప్పలేదు అనమాట. అంటే అక్కడ ఏంటంటే కావాలని ఇరికించారని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఇక్కడ ఏపీలో లేరు. ఎక్కడ ఉన్నారంటే లండన్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది ఏపీలో అనేది గతంలో కూడా ఒక నానుడు ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తున్నారంటే ఏపీలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎలక్షన్స్ టైంలో కూడా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లండన్ వెళ్ళంగానే ఇక్కడ ఎంత అల్లర్లు చెలరేగాయో మనం చూసాం. సేమ్ అట్లనే ఏంటంటే అప్పుడు ఏంటంటే బాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏంటంటే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్న క్రమంలో ఏంటంటే ఎట్లాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ప్రచారం చేస్తుంటే వెళ్తుంటే ఆపేసి క్యాన్వైన్ ఆపేసి మరి అంటే ఎక్కడ చూసుకున్నా గానీ మనకు అరెస్ట్ కు ముందు అయితే ఒక పిటిషన్ ఇవ్వడం గానీ, అంటే ఒక విచారణకు రమ్మనడం గానీ ఇలాంటిది ఉంటుంది. కానీ అప్పుడు డైరెక్ట్ రోడ్డు పైన అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా మనం చూసాము. అంటే అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అదే కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక లాయరే కావచ్చు, లేకపోతే కోర్టు నుంచి వెళ్ళి పోలీసులకి ఆదేశాలు వస్తాయి. అంటే పోలీసులు వెళ్ళి మేము ఇలా అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, దీనికి మాకు పర్మిషన్ కావాలి అని చెప్పేసి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ అంటే ఎవరైతే మనం అరెస్ట్ చేయాలనుకున్న వ్యక్తులకి మనం ఇస్తాం ముందు, మీరు ఈ రోజు విచారణకి హాజరు కావాలి, ఇది మీ మీద ఉన్న ఇది అని చెప్పేసి మాట్లాడాలి. కానీ అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ ఎక్కడైతే అక్కడ అంటే వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి చెప్తున్నారో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఆ తర్వాత ఏంటంటే లోకేష్ గారు కలవాలి వెళ్ళాలి అనుకున్నా కూడా ఆయనను కూడా రోడ్డు అంటే మధ్యలోనే ఆపేసి పెట్టడం. అంటే చాలా వరకు అంటే చూసే జనాలకు ఎట్లా అయిపోయిందంటే కావాలని కక్షపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేసి చాలా వరకు అందరూ మాట్లాడారు. అది ఎందుకు, అది ఎలా జరిగింది ఏంటనేది అయితే మనకు తెలియదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో అయితే అవినీతి జరిగింది అని చెప్పేసి అయితే అప్పటి ప్రభుత్వం అయితే బాబు గారి మీద అభియోగాలు అయితే వేయడం జరిగింది. అయితే దీని మీద ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు బెయిల్ దొరికిందో నవంబర్ 2023లో బాబు గారికి బెయిల్ దొరికింది ఈ కేసులో. ఏంటంటే బాబు గారు దాదాపు 53 రోజులు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఉండడం జరిగింది. అయితే అక్కడ 2023లో బెయిల్ దొరికిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలని ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి ఊరట. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన జస్టిస్ బేలా ధర్మాసనం ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ 2020 ఇందాక మేము చెప్పినట్టే 2023 నవంబర్లో బెయిల్ అయితే ఇచ్చేశారు. హైకోర్టు ఇచ్చేసి ఏపీ హైకోర్టు ఇచ్చేసింది. అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అందున బెయిల్ రద్దు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ చెప్పడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం కేసులో విచారణ అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబు నాయుడుకి సూచించింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ కేసులో ఎంతవరకు అవినీతి జరిగింది అనేది అయితే ఇప్పటి వరకు ఒక అమౌంట్, ఒక ఫిగర్ అనేది ఉంటది కదా, ఆ ఫిగర్ అనేది ఇంతవరకు చెప్పలేదు. అసలు ఈ కేసులో ఎంతవరకు ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారన్న
తెలియలేదు. తెలియకుండానే విచారణ చేపట్టాలి అంటే విచారణ చేపడతారు ఖచ్చితంగా, ఒక అవినీతి జరిగిందంటే చేపడతారు. కానీ ఎంత జరిగిందంటే అది ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఏదైతే కేసు ఉందో, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే ఇంకా అయితే కోర్టులోనే ఉంది. అయితే ఇప్పుడు అప్పుడు చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మాజీ అయ్యారు. అప్పుడు మాజీ, ఇప్పుడు ప్రజెంట్ మన అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ప్రోటోకాల్స్ అనేటివి ఉంటాయి. సో ఇప్పుడు మరి ఆ కేసు ఇంకా ఎప్పుడైతే విచారణ వస్తుందో అప్పుడు మాత్రం బాబు గారు వెళ్ళి మరి కోర్టులో హాజరు అవ్వడమా, లేకపోతే పోలీస్ స్టేషన్లో మరి విచారణ చేస్తారా, కోర్టులో విచారణ చేస్తారో మనకు తెలియదు. ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా సహకరించాలని చెప్పేసి అయితే హైకోర్టు చెప్పడం జరిగింది. అది ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏంటంటే గతంలో కూడా ఇట్లా చాలా మందికి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 11 సంవత్సరాల నుంచి వెళ్ళి బెయిల్ మీదే ఉన్నారు. అప్పుడు కూడా తనకి ఏంటంటే చాలా సార్లు కోర్టుకి వెళ్ళాల్సిన టైంలో తనకి వెసులుబాట్లు ఇచ్చారనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు వస్తే ఏంటంటే ట్రాఫిక్ జామ్ కావచ్చు, కొన్ని ఉంటాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కొంత సెక్యూరిటీ ఇప్పటికే పెంచారు, ఎందుకంటే తనకి కొంత థ్రెట్ ఉందని చెప్పేసి బయట నుంచి కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అయితే వార్తలు ఉన్నాయి. సో ఇలాంటి టైంలో వీళ్ళు బయటకు ఎక్కువ రావడం, ఎక్కువ తిరగడం ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే కొంత ఏదైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైతే విచారణ ఉంటుందో అప్పుడు మాత్రం మీరు వచ్చి సహకరించాలి. లాస్ట్ టైం మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లనే చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఆయన ఇంకా స్టిల్ బెయిల్ మీదనే ఉన్నారు. ఆయన మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి, మనకు తెలుసు ఎన్ని కోట్లు ఉన్నాయో. సో ఇట్లా ఏంటంటే కొంతమందికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇట్లాంటి వెసులుబాట్లు అయితే ఖచ్చితంగా అంటే కోర్టు మనకి ఇస్తూ ఉంటుంది. సో మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, అంటే ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నాకు అసలు సంబంధమే లేదు, ఇది కేంద్రం చేపించిన అరెస్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. కేంద్రం ఏమంటదంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపించిందని. అంటే అప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ ఉంది కేంద్రంలో. కాకపోతే ఇక్కడ కూడా అది వాళ్ళు చెప్పేవి కూడా మాటలు ఎక్కడ కూడా అది కరెక్ట్గా లేవని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవరు చూసినా కూడా కేంద్రంనే అన్నారు. సో వీళ్ళైతే ఏం లేనట్టే మాట్లాడుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది అయితే. ఇక ముందు అయితే మరి విచారణకు హాజరైనా లేకపోతే అక్కడ విచారణ హాజరయ్యే లోపే ఈ కేసులో ఏమన్నా తెలిస్తే మాత్రం మనకైతే దాని మీద సరైన తీర్పు అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం ఈ కొన్ని రోజుల్లో అయితే, అంటే ఈ 5 years లో మరి తెలుస్తుందా లేకపోతే ఇంకా దీనికి ఇంకా కొనసాగింపు జరుగుద్దా అనేది అయితే మనకి కొన్ని రోజుల్లో అయితే తెలిసిపోతుంది. తొందరలోనే ముగింపు అయితే పడుతుందని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇది ఉంది కాబట్టి. అండ్ మనకి 2023 నుంచి అంటే ఇది ఇప్పటికే చాలా లాగారు, అంటే ఇంకా క్లోజ్ కాలేదు. మేబీ ఇప్పుడు తొందరలోనే క్లోజ్ కావచ్చు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా మనకి ఒక విచారణ ఇచ్చింది కాబట్టి. సో చూడాలి మరి ముందు అయితే ఇలా ఉంటది ఏంటంటే. అండ్ అట్లనే మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న టైంలో కూడా ఆయనకి థ్రెటన్ ఉందని చెప్పేసి అప్పుడు కూడా చాలా మంది మాట్లాడిండ్రు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఇచ్చిన ఏదైతే సెల్ ఉంటుందో అక్కడ చాలా వరకు తనకి అంటే చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ప్రాబ్లం ఉంది, అది అందరికీ తెలిసిందే, మొత్తం జనాలు అందరికీ తెలిసిందే. అక్కడికి కానీ అక్కడ సరైన సదుపాయం లేవని చెప్పేసి, ఫుడ్ కూడా సరైన టైంకి లేదని చెప్పేసి, అండ్ అక్కడ మస్కిటోస్ అంటే దోమలు ఇవన్నీ కూడా చాలా ఉండేవి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకనొక టైంలోనైతే చంద్రబాబు నాయుడు గారికి పాయిజన్ కూడా పెడతారేమో అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో ఎన్ని వచ్చాయంటే చాలా భయంకరం. అంటే ఆ టైంలో చాలా మంది భయపడ్డారు కూడా. అంటే మరి జైలుకి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. అది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నడుచుకుంటూ తీసుకెళ్లారంట, డైరెక్ట్ గా కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి కూర్చోబెట్టలేదంట, చాలా దూరం కూడా నడుచుకుంటూ తీసుకెళ్లారంట. అంటే అది కూడా రాత్రి సమయంలో. అసలు ఇలాంటి అంటే ఎక్కడ కూడా ఇలాంటి అరెస్టులు జరగవు. అసలు ఈ కేసులో అసలు ఇది కేసే కాదని చాలా మంది కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు నిజంగా అసలు అవినీతి జరిగిందా లేదా అంటే ఈ రోజు కూడా ఎక్కడ కూడా సాక్ష్యాలు అనేవి కరెక్ట్గా అయితే లేవు. కానీ మొత్తానికైతే కోర్టు అయితే ఒక వెసులుబాటు అయితే, ఒక ఊరట అయితే చంద్రబాబు నాయుడు గారికి కల్పించింది. అదేంటంటే ఇంకా విచారణ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా సహకరించాలని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెయిల్ని రద్దు చేయాలని అన్నారో అది కూడా కొట్టిపోయడం జరిగింది. సో దీంతోనైతే ఇక్కడ ఎండుబడుద్దాం, మరి ఇంకా ముందుకెళ్ళుద్దాం మనకైతే తెలియదు. కానీ ఏదైనా కూడా ఇంక ఇది ఇక్కడితో ఆగిపోతే మంచిది. దీనికి ఏదైనా ఒక తీర్పు అంటే అందులో ఉన్నది తొందరగా అసలు జరిగిందా జరగలేదా అనేది కూడా తొందరగా తేలిపోతే ఆ కోర్టు నుంచి తీర్పు వచ్చేస్తే ఇంకా అంతకన్నా మంచిది ఇంకేది ఉండదు కాబట్టి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.